మన ధ్యానం కొరకు మనం పౌలు భక్తుని యొక్క జీవితాన్ని ధ్యానం చేయడానికి మొదలుపెట్టాం. మరి గత దినాల్లో రక్షించబడిన నాటి నుంచి పౌలు భక్తుడు ఎంతకాలం మరి అక్కడ అంటే మొదటి మిషనరీ జర్నీస్ మొదలు పెట్టక ముందు ఎంతకాలం ఎక్కడెక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక టైం లైన్ కూడా మనం అధ్యయనం చేసాం. అయితే చివరిగా మనం పౌల్ని టార్సులో కనుక్కుంటున్నాం కదా. టార్సులో తను పరిచర్య చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ టార్సులో పరిచర్య చేస్తా ఉన్నప్పుడు మరి బర్నబా మరి దాదాపుగా 43-44 సంవత్సరంలో అంతియోకు చర్చ్ నుంచి వచ్చి మరి పౌల్ని టార్సు నుంచి అంతియోకు తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలు మనకి 11వ అధ్యాయంలో కనిపిస్తాయి. 11, 25, 26 వచనాలు కనుక మనం చూస్తే అంతియోకు చర్చికి టార్సు నుంచి పౌల్ని మరి బర్నబా తీసుకువెళ్తాడు. అంటే మనకు తెలియదు బర్నబాకి పౌలుకి పరిచయం ఎక్కడుందో మనకు తెలియదు, కానీ అంతకు ముందే తను పౌలు మారిన తర్వాత మరి మేబీ దమస్కు నుంచి తను విని ఉంటాడు, అక్కడ తనకు బంధువులు ఉంటారు, దమస్కులో జరుగుతున్న విషయాలు తెలుసుకొని ఉంటాడు, లేకపోతే తనకి దమస్కులో జరిగిన పరిచర్యను గురించి వినుంటాడు. ఇవన్నిటి గురించి నిన్న మనం చెప్పుకున్నాం. సంహవ్ ఏదో ఒక విధంగా బర్నబాస్ గురించి వినినటువంటి పౌలు గురించి విన్నటువంటి బర్నబాసు మరి తను తీసుకెళ్లి మరి అక్కడ అపోస్తలులకి యెరూషలేం వచ్చినప్పుడు వాళ్ళందరూ భయపడతా ఉన్నప్పుడు పౌలు గురించి అపోస్తలులకి పరిచయం చేసినట్లుగా కూడా మనం ముందు వేరే రోజు మనం చూసుకున్నాం కదా. అయితే తర్వాత ఏం జరిగింది అని అంటే మరి ఈవెన్ పౌలు యెరూషలేం నుంచి కూడా వెళ్ళిపోయి మరి తన టార్సులో తన సొంత ఊర్లో పరిచర్య చేయడం ప్రారంభించాడు. అక్కడి నుంచి కూడా మరి బర్నబాసే పౌల్ని అంతియోకు చర్చికి మరి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అది అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 25-26 వచనాల్లో ఉంటుంది అనమాట. అయితే అక్కడ ఒక పూర్తి సంవత్సరం మరి బర్నబాతో కూడా ఉండి అంతియోకయలో మరి పౌలు భక్తుడు బోధించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఆ సమయంలో మరి మనం చూస్తాం కదా, చాలా మంది మరి మందిరంలో లేకపోతే సంఘంలో చేర్చబడ్డారు. మందిరం కాదు, సంఘంలో చేర్చబడ్డారు, శిష్యులుగా చేయబడ్డారు. అంతేకాకుండా అప్పుడు అక్కడ అంతియోకయలో ఉన్నటువంటి వారిని క్రైస్తవులు అని పిలిచారంట, లోకంలో ఉన్నటువంటి వారు. అది 11:26లో మనకు కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ అంతియోకయ కథ ఏంటి, ఎందుకు పౌలుని తీసుకెళ్ళాడు బర్నబాసు అని గనక మనం చూస్తే గనక మరి అంతియోకయ చర్చి ఎలాగా ఏర్పడింది అనేది మనకు తెలియదు, కానీ బహుశా మరి ఒక ఆధారం మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే స్టెఫనుకి కలిగినటువంటి శ్రమ మనకు తెలుసు. స్టెఫన్ అనే భక్తుడు మరి శిష్యులు ఎన్నుకున్నటువంటి పరిశుద్ధాత్మతో నిండుకొని మరి ఆహారాన్ని పంచిపెట్టడానికి ఎన్నుకున్నటువంటి వారిలో ఒకడు. ఆ స్టెఫన్ని మరి తన యొక్క విశ్వాసాన్ని బట్టి తను బోధిస్తా ఉన్నప్పుడు యూదులు మరి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు, వేరొక దేవుణ్ణి బోధిస్తా ఉన్నాడు అని. ఆ సమయంలో పౌలు యవనస్తుడిగా ఉండి అక్కడ ఉండి యవనస్తుడిగా తన యొక్క చావుకి అనుమతించాడు అనే మాట మనం అక్కడ దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఆ సందర్భంలో కలిగినటువంటి హింసకి మరి చెల్లాచెదురైనటువంటి వారు అంటే చెల్లాచెదురైనటువంటి విశ్వాసులు కొంతమంది వెళ్ళి అంతియోకయలో కూడా నివసించారు.
ఈ అంత్యోకయ సంఘం లేకపోతే అక్కడ సంఘం ఎలా ఏర్పడింది అంటే ఇలా హింస వలన చెదిరినటువంటి క్రైస్తవుల చేత ఏర్పరచబడింది. అక్కడ ఒక పాస్టర్ లేకపోతే ఒక సంఘ కాపరి ఉండి ఒక సింగిల్ గా సంఘ కాపరి అక్కడ సంఘాన్ని బిల్డ్ చేసినట్టుగా ఎక్కడ లేదు, కానీ గుర్తు తెలియనటువంటి విశ్వాసులు అక్కడ కూడుకుంటా మరి మరి వారిని అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను నడిపిస్తా ఒక మంచి సంఘంగా వాళ్ళు అంత్యోకయలో ఆ, ఏర్పడ్డారు. చాలా మంది విశ్వాసులు ఆ ఆ విషయానికి కారకులని చెప్పబడతా ఉంది. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ యొక్క గుర్తింపు కానీ ఏది కూడా మనకు తెలియదు, కానీ గుర్తు తెలియనటువంటి విశ్వాసుల చేత అక్కడ అంత్యోకయలో సంఘం ఏర్పరచబడి నడిపించబడింది. అయితే ఆ సమూహం మాత్రం వచ్చింది ఎక్కడి నుంచి అనంటే యెరూషలేములో స్టెఫన్ను బట్టి జరిగినటువంటి హింస ద్వారా చెల్లాచెదరైపోయినటువంటి వ్యక్తులు విశ్వాసులు ఆ విధంగా అంత్యోకయలో ఆ, ఒక చిన్న సంఘంగా ఏర్పడి వారికి వారే ఆ సంఘాన్ని నడిపించినట్లుగా మనకి కనిపిస్తా ఉంటది చరిత్రలో. అయితే ఆ నిజానికి చెప్పాలి అనంటే అంత్యోకయ చర్చి మరి పేరు తెలియనటువంటి విశ్వాసుల చేత కనుగొనబడి నడిపించబడి నిర్వహించబడింది. మరి ఆ మరి చూసినట్లయితే మనం ఈ విషయాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నామనంటే 11వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చూస్తే ఒక 3 పాయింట్లు అక్కడ ఉంటాయి. ఏంటి అంటే కొంతమంది అంటే స్టెఫెన్ యొక్క హత్య తర్వాత, స్టెఫెన్ హతసాక్షి అయిన తర్వాత సంభవించిన శ్రమలో కొంతమంది అంతియోక్కి ప్రయాణం చేశారని అక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా కుప్రా సిరేనియాలో మరి గ్రీకు దేశస్తులకి కొంతమంది మనుషులు వెళ్ళి బోధించారని కూడా రాయబడింది. అంతేకాకుండా చాలా అధికమైన సంఖ్యలో మరి మా వ్యక్తులు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని వైపుకు తిరిగారు అనే విషయం కూడా అక్కడ రాయబడి ఉంది. అయితే ఈ విధంగా యెరూషలేము నుంచి ప్రయాణమై అంటే హింస నిమిత్తమై ప్రయాణమై వెళ్ళిపోయినటువంటి గుర్తు తెలియనటువంటి పేరు తెలియనటువంటి మిషనరీస్ ఈ అంత్యోకయలో చర్చిని స్థాపించారు అని మనం దీని ఆధారంగా మనం చెప్పొచ్చు. అయితే అక్కడ దినదినం కూడా మరి వ్యక్తులు చేర్చబడతా ఉన్నారు, మరి సంఘం పెరుగుతా ఉంది. సంఘానికి ఒక నడిపించేటువంటి ఒక స్థిరమైనటువంటి వ్యక్తి అవసరత కలుగుతా ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు విని వాళ్ళు ఆ కొత్త విశ్వాసమైనటువంటి అంత్యోక విశ్వాసుల కొరకై బర్నబాసుని అక్కడికి పంపించారు. యెరూషలేము నుంచి బర్నబాసు మరి ఆ యొక్క అంత్యోకయకి పంపించబడ్డారు. ఎందుకంటే అక్కడ అవసరత పెరుగుతా వచ్చింది, అనేకులు సంఘంలో చేర్చబడతా వచ్చారు కాబట్టి బర్నబాసు ఆ విధంగా పంపించబడ్డాడు యెరూషలేము నుంచి. అది మనం మరి చూసినట్లయితే 22, 24 నేను 11వ అధ్యాయం మీద దృష్టి పెట్టాను. 22, 24 వచనాల్లో అది మనకు కనిపిస్తుంది. అతను మరి బర్నబాసు అంత్యోకయకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని బలపరిచాడు, మరి అంతేకాకుండా ప్రోత్సాహపరిచాడు. మరి అంతేకాకుండా బర్నబాస్ గురించి కూడా అక్కడ చెప్పబడింది ఏంటి అంటే అతను చాలా మంచివాడు, అంతేకాకుండా మరి విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడు అనే మాట బర్నబాస్ గురించి అక్కడ ఆ వచనాల్లో చెప్పబడింది. అంటే మరి ఇంకా అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడటం కూడా అంత్యోకయ చర్చిలో మనం చూస్తూ ఉంటాం. ఇలా అంత్యోకయ చర్చి పెరిగి చాలా ఎక్కువగా అంటే ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతా ఉన్నప్పుడు, చాలా అమితంగా పెరుగుతా ఉన్నప్పుడు మరి బర్నబాస్ అనుకున్నాడు కదా, మరి నేను ఒక్కడనే ఈ పరిచర్య చేస్తే సరిపోదు, తను మరి మంచి లీడర్ గా మంచి నాయకుడుగా అంత్యోకయ చర్చిలో కనిపిస్తా ఉన్నాడు. అసలు మెయిన్ లీడర్ గా కూడా కనిపిస్తా ఉన్నాడు. కానీ మరి బర్నబా ఆలోచించింది ఏంటంటే నేను ఒక్కడనే ఇక్కడ పరిచర్య చేయటం వల్ల సరిపోదు, అందుకనే నేను పౌలుని తీసుకొస్తాను ఇక్కడికి అని తలంచుకుని తను
మరి అప్పటికే తార్సులో ఉన్నటువంటి పౌలుని కనుగొని మరి బర్నబా పౌలుని మరి తార్సు నుంచి అంతియోక్కి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. మరి 25, 26 వచనాలు 11వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో మరి ఆ పౌల్ని బర్నబాని జతగా చూస్తాం మనకి. మరి వాళ్ళిద్దరు కలిసి 1 సంవత్సరం అక్కడ అంతియోక్య చర్చిలో బోధించడం మనం ఆ వచనాల్లో కనుగొంటాం. మరి అంతేకాకుండా మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని స్థిరపరిచినట్లుగాను మరి మరి విశ్వాసుల్ని మరి శిష్యులుగా తయారు చేసినట్లుగాను మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి ఈ సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని బయట ప్రపంచం క్రైస్తవులు అని పిలిచింది. అది పౌలు బర్నబా అంత్యోకయ చర్చిలో బోధిస్తున్నటువంటి సమయం. వాళ్ళని క్రైస్తవులు అని పిలిచింది. అంటే క్రీస్తుని అంగీకరించి ఆయన్ని వెంబడించేవారు అని పిలిచింది. అంటే క్రీస్తులాగా జీవించడం చూసి వీళ్ళని క్రైస్తవులు అని పిలిచింది బయట ప్రపంచం అంతా కూడా. మరి ఆ విధంగా మరి వాళ్ళు శిష్యులకి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి తర్ఫీదిస్తా మరి వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరుస్తా వాళ్ళని శిష్యులుగా తయారు చేస్తా 1 సంవత్సరం అక్కడ ఇద్దరు కూడా కలిసి చాలా మరి శ్రమ కోర్చి విశ్వాసుల మధ్య పనిచేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మరి పౌలుకి బర్నబాస్కి మధ్యలో ఉండేటువంటి బాండింగ్ మరి చాలా ఎక్కువగా స్థిరపడింది అని మనం చెప్పుకోవచ్చు. అందుకనే మరి ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడ ఫస్ట్ మిషనరీ జర్నీకి ఒక బీజం, ఒక విత్తనం పడిందండి. ఆ అంత్యోకయలో విత్తనం పడింది. మరి అపోస్తలుల కార్యాలు 13:1 మనం చూసినట్లయితే అంత్యోకయ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు ఎవరు అని అంటే అక్కడ చక్కటి నాయకత్వం కనిపిస్తా ఉంది. మొట్టమొదటిగా బర్నబాసు మరి యెరూషలేము నుంచి పంపబడి వాళ్ళందరినీ కూర్చి మరి పేరు చెప్పబడినటువంటి లీడర్స్ అక్కడ చాలా మంది ఉన్నారు. సంఘాన్ని స్థాపించి సంఘాన్ని స్థిరపరిచి సంఘాన్ని నడిపించిన వారు ఉన్నారు. అప్పటికే చాలా మంది విశ్వాసులు ఇంకా విశ్వాసులతో అభివృద్ధి చెందుతా ఉంది. కొత్త వారు వస్తా ఉన్నారు ఆ సంఘంలోకి. అయితే ఆ సమయంలో బర్నబా పంపించబడి ఆయన పేరు తెలిసినటువంటి ఒక లీడర్ గా మన ముందు ఉన్నాడు. నిజమే, బైబిల్ గ్రంథంలో పేరు కూడా చెప్పబడినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో నిజానికి వాళ్ళందరినీ కూడా మనం పరలోకంలో కనుక్కుంటే మనకి బైబిల్లో ఈ తెలియని వాళ్ళందరి పరిచయాలు మనకు పరలోకంలో కలుగుతాయి. ఇంకా ఆశ్చర్య సంబరమాలను కలిగిస్తాయి. వాళ్ళు చేసినటువంటి పనులు దేవుని నిమిత్తం ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోతాం మనం. రాయబడిన వాళ్ళ గురించే మనకు ఆశ్చర్యంగా ఉంటే రాయబడని వాళ్ళ గురించి ఇంకెంత ఆశ్చర్యం కలుగుతుందో కదా. మరి అక్కడ బర్నబాసు ఒక నాయకుడుగా కనిపిస్తాడు. ఆ తర్వాత నిగర్ అనబడినటువంటి సిమియోన్, మరి కురేనియా చెందినటువంటి లూసియా, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అంత్యోకయ సంఘంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత మరి మనేనియన్ అనే ఇంకొక లీడర్ ఉన్నాడు. తర్వాత సౌలు అని పిలువబడినటువంటి పౌలు కూడా వారికి బోధించాడని చెప్పుకుంటున్నాం కదా. అయితే వీళ్ళందరినీ కూడా బైబిల్ ఏమని పిలుస్తుందంటే ప్రవక్తలు మరియు బోధకులు అని పిలుస్తుంది. మరి అక్కడ ఎవ్వరు కూడా ఒక వ్యక్తి, ఒక సీనియర్ పాస్టర్ గురించి అక్కడ రాయబడలేదు అసలు. ఈ లీడర్షిప్ అంత్యోకయ సంఘంలో చాలా మంది మరి దైవ సంబంధమైన వ్యక్తులు అంటే దైవజనులు మరి వాళ్ళ యొక్క జీవితాలని అక్కడ పాస్టరింగ్ చేయడంలో మరి లీడర్షిప్ కలిగి ఉండటంలో పంచుకుంటా వచ్చారు అని మనకి ఈ వచనాల నుంచి 13:1 మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మనం చూసినప్పుడు మరి ముఖ్యంగా మనం ఇక్కడ చూసేది ఏంటి అంటే మరి అంత్యోకయ సంఘాన్ని గురించి కాదు, కానీ పౌలు బర్నబాసు మొదటి మిషనరీ జర్నీకి వెళ్ళక ముందు మరి అంత్యోకయ మరి ఈ యొక్క అంత్యోకయ చర్చిలో పేరు తెలియనటువంటి కుప్రా నుంచి, సిరియా నుంచి వచ్చినటువంటి, కురేనియా నుంచి వచ్చినటువంటి వారు చాలా మంది విశ్వాసులు అక్కడ ఉన్నారు. మరి యెరూషలేము నుంచి బర్నబాస్ పంపబడ్డాడు. బర్నబా పౌలుని తీసుకొని వచ్చాడు తార్సు నుంచి. వాళ్ళందరూ కలిసి
ఇంకా పైన చెప్పబడిన వ్యక్తులందరూ కలిసి అంత్యోకయ సంఘాన్ని నడిపించినట్లుగా మనం చూస్తాం. ఈ అంత్యోకయ సంఘం ఈ సంవత్సర కాలంలో ఎంతగా ఎదిగింది అనంటే, మనం అంటాం చూసారా ఒక మంచి మాట, దినదిన ప్రవర్ధమానం అవటం ఎంతగా ఎదిగిందంటే, మరి వాళ్ళకొక మిషనరీ విషన్ వచ్చింది. సంఘం కేవలము సంఘం ఉండటము, సంఘము మరి దినదిన ప్రవర్ధమానం అవటం మాత్రమే కాకుండా, వారు ఎదుగుతా ఉన్నప్పుడు దేవుని కృపలో, దేవుని వాక్యాన్ని మరింత ఎక్కువగా నేర్చుకుంటా ఉన్నప్పుడు, వాళ్ళు బోధింపబడతా ఉన్నప్పుడు అనేకుల ద్వారా వాళ్ళకి ఒక మిషనరీ విషన్, దర్శనం కలిగింది ఆ యొక్క అంత్యోకయ సంఘంలో. మరి అంత్యోకయ సంఘం అంత బలమైన సంఘంగా, యెరూషలేములో సంఘం ఉంది, ప్రధానంగా నిర్మించబడిన సంఘం. అయినప్పటికి కూడా అంత్యోకయ సంఘానికి దేవుడు ఆ మిషనరీ విషన్ ఇచ్చాడు. కాబట్టి మరి ఒక సంవత్సరం తర్వాత, ఒక సంవత్సరం పౌలు బర్నబాసు వాళ్ళు అక్కడ వాళ్ళకి బోధించిన తర్వాత మరి మనం చూస్తాం కదా, మరి పౌల్ని బర్నబాని మిషనరీ యాత్రకి ప్రత్యేకపరిచి వారిని ప్రార్థన చేసి చేతులుంచి పంపించినట్లుగా మనం చూస్తాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రత్యేకపరచమని చెప్పినట్లుగా కూడా మనం అక్కడ చూస్తాం. నిజమే కదా, ఇటువంటి సంఘము మరి ఎంత గొప్ప సంఘము, ఎన్ని ప్రధానమైన అంశాలు ఆ సంఘంలో ఉన్నాయో. చాలా మంది వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి ఇష్టపడలా. వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి ఇష్టపడలా. అంత్యోకయ సంఘంలో మొదట వచ్చినప్పుడు మేము నలుగురమే ఉన్నాము, మేము నలుగురమే కలిసి ప్రార్థన చేసుకున్నాం, ఇదిగో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళకి సువార్త చెప్పాం, వీళ్ళకి సువార్త చెప్పాం, 10 అయ్యాం, 20 మంది అయ్యాం అనే ఆ క్రమాన్ని తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూను వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలా. తర్వాత మరి వాళ్ళకి తెలియని వాళ్ళ చేత బోధింపబడటానికి, మరి వాళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి, మరి శిష్యత్వం అనేటువంటి ఆ యొక్క ప్రయాణంలోనికి వాళ్ళు వెళ్ళారు. విశ్వాసులు దగ్గర నుంచి శిష్యులు అనేటువంటి ఒక మెట్టు, ఆత్మీయమైనటువంటి మెట్టు, ఓ పెద్ద మెట్టు ఎక్కడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. అందుకని మరి మేము ఉన్నాం కదా, చూస్తున్నాం కదా అని ఎవరల్లా. బర్నబాసును స్వాగతించారు వాళ్ళు. బర్నబాసు కొంతకాలం పనిచేశాడు. తర్వాత బర్నబాసు ద్వారా పౌలు వచ్చాడు, పౌలును కూడా స్వాగతించారు. అంతేకాకుండా ఇందాక మనం లిస్టు చూసాం కదా, మరి అక్కడ పనిచేసిన వాళ్ళ లిస్టు, వాళ్ళందరినీ కూడా స్వాగతించారు. ఎందుకంటే సంఘం యొక్క ఆత్మీయ మేలు కొరకు వాళ్ళు దృష్టించారు. ఆ విధంగా ఎదుగుతా ఆ సంఘంలోని వారు ఎట్లా తయారయ్యారంటే, చిన్న చిన్న క్రీస్తుల్లాగా తయారయ్యారు. అంటే అవి చాలా తొలి దినాలు కదా, ఒక 40 ఏళ్ళు మాత్రం, 45 ఏళ్ళు మాత్రమే అయ్యింది యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడి. మరి ఇవన్నీ కూడా ఏడి 43, 44, 45 ఆ సంవత్సరాలు జరుగుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా సుమారుగా. మరి వాళ్ళు ప్రపంచం దృష్టికి క్రైస్తవులు అనిపించుకునే వారిగా వారి యొక్క నడతలు అనిపించినాయి. అంటే క్రీస్తుని వెంబడించేటువంటి వారు, క్రీస్తు వలె జీవించేటువంటి వారు అని మరి బయట ప్రపంచం వాళ్ళని పిలిచింది, వీళ్ళు క్రైస్తవులు అని పిలిచింది. ఈ దినంలో మనం కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటాం. కానీ అంత్యోకయ సంఘంలో ఏ కారణం చేత వాళ్ళు క్రైస్తవులని పిలువబడ్డారో ఆ కారణాలు మన జీవితంలో ఉన్నాయా? ఆ విశిష్టతలు, ఆ దేవుని వెంబడించేటువంటి ఆ గొప్ప విశిష్టతలు మన జీవితాల్లో ఉన్నాయా? ఆ దినంలో అంత్యోకయ సంఘంలోని విశ్వాసులు శిష్యులుగా ఎదుగుతూ యేసుక్రీస్తు వలె జీవించడాన్ని నేర్చుకున్నారు. కేవలము విశ్వాసులుగా ఉంటూ క్రైస్తవులు అని చెప్పుకోలే. శిష్యులుగా ఎదుగుతా యేసుక్రీస్తులాగా జీవించడం నేర్చుకుని క్రైస్తవులు అని చెప్పబడ్డారు. మరి ఆ మెట్లు మన ఆత్మీయ జీవితంలో ఉన్నాయా? విశ్వసిస్తున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం, కానీ ఎక్కడ ఆగిపోతా ఉన్నాం? ప్రభువుని వెంబడించడం, శిష్యరికం చేయడం, శిష్యత్వాన్ని కలిగి ఉండటం అనే విషయంలో
మనం ఎక్కడ ఆగిపోయామనేది మన సొంత విమర్శ చేసుకోవాలి. ప్రభు అన్నారు కదా ఒకానొకప్పుడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. అంటే మన సిలువేంటో మనం ఎరగాలి. మనం దేన్ని ఎత్తుకోవాలో మనం ఎరగాలి. ఆయన్ని వెంబడించాలి దాన్ని. అది ప్రతి విశ్వాసకి ఇవ్వబడినటువంటి బాధ్యత. అప్పుడే మనం శిష్యులుగా మారతాం. మన జీవితంలో ఉన్నటువంటి ఆ సిలువని మనం తీసుకొని మరి అంగీకరించి దాన్ని ఎత్తుకొని నడవడం మనల్ని శిష్యత్వంలోకి నడిపిస్తుంది. మరి విశ్వాసుల కంటే అధికమైనటువంటి మెట్లోనికి నడిపిస్తుంది. మరి శిష్యులుగా మారినటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నామా? విశ్వాసులుగా ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉన్నామా? నిజమే, మనం విశ్వాసులు అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చేటువంటి క్రైస్తవులుగా మనం ఉంటే గనక మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం చేత, దేవుని చేత హెచ్చరించబడతా ఉన్నాం. నా జీవితంలో ఇంకా నేను ఎదగవలసినటువంటి మెట్టు ఏమిటి? ఒక్కసారి మనం డాబా మీదకి ఎక్కం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం కదా. సో నా నెక్స్ట్ మెట్టు ఏంటి? నేను ఇక్కడున్నా, ఇదిగో నా యొక్క ఆత్మీయ స్థితి ఇక్కడ ఉంది, నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని ఖచ్చితంగా మనం ప్రతిదినం ఆలోచించాలి. క్రైస్తవులని అనబడ్డారంట, చిన్న క్రీస్తులు అన్నారంట వాళ్ళని. మరి మనం చక్కగా క్రైస్తవులని అనబడుతున్నాం, చాలా మంచిదే. చాలా మంది క్రైస్తవులని సర్టిఫికెట్ లో కూడా రాసుకుంటారు, చాలా మంచిదే, కాదంటే. కానీ క్రీస్తులో ఎక్కడున్నాం? మరి అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి తర్వాత చూస్తే 44వ సంవత్సరంలో అక్కడ ఒక గొప్ప మరి కరువు కలిగింది. అది ముందు పక్కనే మరి ప్రవచించబడింది ఆ కరువు గురించి. లేకపోతే ఆ కరువు గురించి ఒక ప్రెడిక్షన్, ఒక అంచనా ఉంది, ఆ కరువు వస్తుందని. అయితే ఆ కరువు కలిగినప్పుడు మరి బర్నబా, పౌలు అంతియోకు సంఘం నుంచి యెరూషలేము సంఘానికి ఆర్థిక సంబంధమైన చేయూత, ఫినాన్షియల్ సపోర్ట్ ని తీసుకుని వెళ్ళారంట 44వ సంవత్సరంలో. అంటే వాళ్ళు అక్కడ పనిచేస్తున్న సంవత్సర కాలంలో చేసినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే, అంతియోకయ సంఘం చిన్నదా, యెరూషలేము సంఘం చిన్నదా? అంతియోకయ సంఘమే చిన్నది. యెరూషలేములో అపోస్తలులందరూ పనిచేస్తా ఆదిమ సంఘం అది. మరి యెరూషలేములో స్థాపించబడిన సంఘం ఆదిమ సంఘం. అయితే అఫ్ కోర్స్ అక్కడి నుంచి చల్లా చెదరై వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అయితే 11వ అధ్యాయం 27, 30 నుంచి 30 వరకు మనం చదివితే గనక మరి ఈ యొక్క అంత్యోకయ సంఘం అంతా కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, అన్యజనుల సంఘం, జెంటైల్స్ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే గ్రీసు దేశస్తులకి బోధించారు అక్కడ. అనేక మంది గ్రీసు దేశస్తులు ఉన్నటువంటి సంఘం, అన్ని జనులు ఉన్నటువంటి సంఘం, యూదులు ఉన్నటువంటి సంఘం కాదు. యెరూషలేము సంఘం కేవలం యూదులు ఉన్నటువంటి సంఘం. అయితే ఇక్కడ కరువు కలిగినప్పుడు మరి అంత్యోకయ సంఘంలో వారు కొంత ధనాన్ని మరి ప్రోగు చేసి పౌలుకి, బర్నబాస్కి మరి వాళ్ళు అప్పగిస్తారు. అప్పగించి యెరూషలేము సంఘంలో ఆ యొక్క ఆ డబ్బుని ఇచ్చి రావడానికి పంపిస్తారనమాట. అంటే అక్కడ ఏం జరిగింది అంటే, పౌలు, బర్నబాసు మరి అంత్యోకయ సంఘంలో సేవ చేస్తా ఉన్నప్పుడు అన్య జనుల యొక్క సంఘాలని, ఆ తర్వాత యూదులు ఉన్నటువంటి సంఘాలని, అంటే జెంటైల్ చర్చెస్, జూయిష్ చర్చెస్, వాటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని మరింత గట్టి చేశారు. ఇన్ఫాక్ట్ నిజానికి చెప్పాలి అని అంటే, అన్ని జనుల సంఘాలని, యూద సంఘాలని వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధాలని నెలకొల్పి వాటిని స్థిరపరిచారు ఈ యొక్క బర్నబాను, పౌలు కూడా. ఆ విషయం మనకి అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 27, 30లో మనకు కనిపిస్తా ఉంటది. అయితే ఈ విధంగా సాగుతూ 1 సంవత్సర కాలం వారు అక్కడ సంఘంలో మరి ఉన్న తర్వాత, నేను ఇందాక చెప్పినట్లుగానే మరి ఫస్ట్ మిషనరీ యాత్రకి అంకురం, ఒక విత్తనం పడింది. పరిశుద్ధాత్మ దేవుడు మరి వాళ్ళని ప్రత్యేకపరచమని సంఘంలో వాళ్ళకి చెప్పారు.
పౌలుకి బర్నబాస్కి చెప్పలేదండి, మీరు ప్రత్యేకంగా ఉండండి వాళ్ళు మిమ్మల్ని పంపిస్తారని చెప్పలే. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో చెప్పాడు. ఆయన బయలుపరిచాడు, వాళ్ళిద్దరిని ప్రత్యేకపరిచి మరి అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి పంపించండి, మిషనరీలుగా పంపించండి అని మరి సంఘానికి తెలియజేసినప్పుడు వాళ్ళు మరి ఆ యొక్క మిషనరీ వర్క్ కోసం, మిషనరీ జర్నీస్ కోసం మరి పౌలుని బర్నబాని ప్రత్యేకపరిచినట్లుగా మనం చూస్తాం. అది మనం 13వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తాం. అక్కడంట సంఘం అంట ఏం చేసిందో చూడండి. సంఘం ప్రార్థన చేసిందంట, ఉపవాసం ఉందంట. అంతేకాకుండా వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు పౌలు యొక్క బోధలకి, బర్నబా యొక్క బోధలతో వాళ్ళు చాలా ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నారు, చాలా సౌకర్యంగా ఉన్నారు. మరి వాళ్ళు లేకపోతే ఎట్లా, వాళ్ళు బోధించకపోతే ఎట్లా, వాళ్ళని పంపిస్తే ఎట్లా అనే ప్రశ్నలు అసలు అక్కడ రానే రాల. పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరిచినప్పుడు వాళ్ళు వెంటనే దానికి లోబడ్డారు. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళ బాధ్యత చూడండి. మరి చాలా కొత్తగా ఏర్పడినటువంటి సంఘాలే అవి, కొత్తగా ఏర్పడినటువంటి సంఘమే. అదేమి 15 ఏళ్ల వార్షికోత్సవాలు, 35 ఏళ్ల వార్షికోత్సవాలు చేసుకోవట్లా. చాలా చిన్న సంఘం, చాలా నూతనంగా ఎదుగుతా స్థిరపడుతున్నటువంటి సంఘం. అయినప్పటికి కూడా వాళ్ళ దర్శనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ దర్శనం చూడండి, వాళ్ళు ప్రార్థన చేశారంట. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన తర్వాత ప్రార్థన చేశారంట. చాలా సార్లు క్రైస్తవ సంఘాల్లో ఏమవుతుంది అంటే, ఇదిగో ఇది బయలుపరచబడింది కాబట్టి ఇది చేసేసేయండి అని చెప్పేస్తారు. కానీ దేవుడు బయలుపరిచినటువంటి విషయాన్ని గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళు సంఘంగా స్థిరపరచుకునే ఆ విషయాన్ని అప్పుడు పౌలుని బర్నబాస్ని ప్రత్యేకపరిచి వాళ్ళని వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి బయటికి పంపించారంట. సాధారణంగా ఏమవుతుంది, బోధకులు వినే వాళ్ళ మీద చేతులు ఉంచుతారు, బోధకులు వినే వాళ్ళకి ప్రార్థన చేస్తారు, బోధకులు వినే వాళ్ళకి చెప్తారు నువ్వు అది చేయి ఇది చేయని. ఇక్కడ చూసారా చర్చిలో రివర్స్. అంతియోకయ చర్చిలో విశ్వాసులు ప్రార్థన చేశారు, విశ్వాసులు ఉపవాసం ఉన్నారు, విశ్వాసులు పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క మెసేజ్ ని తీసుకున్నారు. పౌల్ని బర్నబాని ప్రత్యేకపరచండి, వాళ్ళని మిషనరీ యాత్రకి ప్రపంచ సౌవార్థీకరణ కొరకు మిషనరీ యాత్రలకు పంపించండి అని వాళ్ళు తీసుకున్నారు. ఎవరు? విశ్వాసులు, పాస్టర్లు కాదు, బోధకులు కాదు. అది తీసుకున్నది విశ్వాసులు తీసుకున్నారు. తీసుకొని దాని నిమిత్తమై వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు స్థిరపరుచుకున్నారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పిలుపుని. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అంతేకాకుండా వాళ్ళు చేతులు ఉంచారు. వాళ్ళు చేతులుంచి పౌలు బర్నబాస్ మీద మరి ప్రార్థన చేసి పంపించారు. ఇది ఒక రివర్స్ ఆర్డర్ కనిపించట్లా అంత్యోకయ సంఘంలో. సాధారణంగా నేటి సంఘాల్లో ఏమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్ గారికే బయలుపరుస్తాడు, వాళ్లే చెప్తారు బయటికి, వాళ్లే ప్రార్థన చేస్తారు, వాళ్లే ఉపవాసం ఉంటారు, లేకపోతే వాళ్ళు చేతులు ఉంచుతారు ఇతరుల మీద. ఇక్కడ ఎంత రివర్స్ గా ఉందో చూసారా సంఘం. సంఘం యొక్క స్థితి, సంఘం యొక్క క్రమం మనం అంత్యోకయ సంఘంలోంచి నేర్చుకోవాలి. విశ్వాసులు అయినటువంటి మనం దేవుని యొక్క ఏర్పాటుని దేవుడు బయలుపరిచినప్పుడు దాన్ని జరిగించవలసిన వాళ్ళు ఎవరంటే విశ్వాసులు, బోధించేటువంటి వాళ్ళు కాదు. విశ్వాసులు ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, మనకు బయలుపరచబడిన దాని గురించి ఉపవాసం ఉండాలి. మరి తర్వాత మరి ప్రార్థనలో కనిపెట్టి దాన్ని స్థిరపరచుకుని దాన్ని కార్యంలోనికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత విశ్వాసులందరి మీద ఉంది అనే ఒక పాఠాన్ని అంత్యోకయ చర్చి మనకు నేర్పిస్తుంది. అయితే మరి ఈ యొక్క సంఘం ప్రార్థన చేసి వారిని పంపించినప్పుడు వాళ్ళిరువురు కలిసి అనేకమైన ప్రదేశాలని దర్శించారు. వాటి గురించి మనం రేపు చెప్పుకుంటాం. అయితే ఈ పౌలు బర్నబా ఒక మిషనరీ యాత్రకు వెళ్ళొచ్చి విడిపోయారు అని అనుకుంటాం కదా మనందరం. మీకు తెలుసు ఆ కథ అంతా మీకు తెలుసు, తెలియదని నేను చెప్పట్లా. కానీ వాళ్ళు దాదాపుగా 14 నుంచి 15 సంవత్సరాలు కలిసి పరిచర్య చేశారు. ఆ విషయాలు రేపటి దినంలో మరి మనం చెప్పుకుందాం. దేవుడు ఈ వాక్య భాగాల్ని మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. రండి, ప్రభు బయలుపరిచిన విషయాల గురించి, మనకు నేర్పించే విషయాల గురించి ప్రభు ఎదుటి సాగిలపడదాం.